వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యులు దేవునితో సమానమని. విద్యుదాఘాతానికి గురై కుప్పకూలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుని భుజాన వేసుకుని ఆసుపత్రికి పరిగెత్తుతున్న తల్లిదండ్రులకు ఆ డాక్టర్ అమ్మ దేవతలా ప్రత్యక్షమైంది. నేనున్నానని భరోసానిస్తూ రోడ్డుపైనే సిపిఆర్ చేసి చిన్నారికి ఊపిరి పోసింది. ఈ నెల 5న విజయవాడలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. విజయవాడ అయ్యప్ప నగర్కు చెందిన 6 ఏళ్ల బాలుడు సాయి ఈ నెల 5వ తేదీన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. బుజ్జి కన్నా లేవరా అని తల్లడిల్లుతూ తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనింది. తన్నుకొస్తున్న దుకాణాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్రంగా కలిచివేశాయి. మెడ్సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన నన్నపనేని రవళి అటుగా వెళ్తూ ఇదంతా గమనించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బాలుని పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం కార్డియో పల్మోనరీ రిసిపిటేషన్ సిపిఆర్ చేయడం ప్రారంభించారు. ఒకవైపు డాక్టర్ రవళి బాలుడి ఛాతిపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి వదమని సూచించారు. ఇలా 7 నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలిక వచ్చింది. వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. వెనువెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి బైక్పై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందకు ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి తలకు సిటీ స్కాన్ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ రవళి రోడ్డుపైనే బాలుని పడుకోబెట్టి సిపిఆర్ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వైద్యురాలి పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. అత్యవసర సమయంలో సిపిఆర్ ఎంతగా ఉపయోగపడుతుందనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.